హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మంచి స్పైసీ చికెన్ కర్రీ అండి, విలేజ్ స్టైల్. మళ్ళీ అదే వీడియో అనమాట. విలేజ్కి వచ్చాం కాబట్టి నేను అదే స్టైల్లో కర్రీ చేసి చూపిస్తాను. మా ఇంటికి వచ్చామండి, ఇంకా రాగానే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక గిన్నె పెట్టేసుకున్నాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసాను. మంచిగా వేడైంది కదా, దీంట్లో ఆనియన్స్ వేసుకుందాము. ఇది మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో చికెన్ అయితే వేసేద్దాం అనమాట. చాలా టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు అయితే. లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకుందాము. విలేజ్లో ఏ కూర చేసినా చాలా బాగుంటుందండి, పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. రాగానే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. పచ్చడి చేసినా కూర చేసినా చాలా సింపుల్గా చేసేస్తాము, అయినా సరే మంచి టేస్ట్ వస్తుందండి. ఊళ్ళల్లో ఏది చేసినా చాలా బాగుంటుంది, విలేజ్లలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి వెదర్ వల్ల కానీ, లేదంటే వాటర్ వల్ల కానీ, దేనివల్ల వస్తుందో కానీ మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్స్ వేయించాను, తర్వాత చికెన్ కడిగేసిన చికెన్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చికెన్ స్కిన్తో ఇస్తారండి, బాగుంటుంది. నాకు స్కిన్ అంటే కొంతమంది ఇరిటేట్ అవుతారు, కానీ నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటుంది, ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా నచ్చని వాళ్ళు అసలు నచ్చదు వాళ్ళకు. ఓకే, బాగుంటుంది అసలు. అయితే దాని మీద ఉన్న స్కిన్ ఉంటుంది కదా, స్కిన్తోనే ఇస్తారనమాట వాళ్ళే. కొన్ని కాలుస్తారు, మంచిగా కాపి పసుపు పెట్టి కడిగి మంచిగా చికెన్ అయితే కొట్టి ఇస్తారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్ని అయితే మంచిగా ఆయిల్లో వేసి వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇంకా చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్లో మంచిగా ఉడికింది కదా, వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్లోనే మంచిగా ఉడికించుకోవాలి అండి. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఇది ఎక్కువ కలపను అండి, నేను మామూలుగా చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్. ఎక్కువ కలపకూడదు, ఊడిపోతూ ఉంటాయి పీసెస్ అనేది. ఓన్లీ బోన్స్ మిగిలేటట్టుగా కలపకూడదు. అట్లా పీసులు చిన్న చిన్న పీసెస్ అయితే అది గుజ్జు గుజ్జు అవుతూ ఉంటుందండి, కూర అసలు బాగుండదు. అట్లా పీసెస్ వచ్చి అంతా ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇంత నెమ్మదిగా కలిపేస్తాను నేనైతే. ఫిష్ ముక్కలు ఎంత జాగ్రత్తగా కలుపుతానో ఇది కూడా అంతేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, దీన్ని అయితే అటు ఇటుగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి. సారీ, నేను అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇంకా ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట, మరింత వేసుకున్నాను. అల్లం పేస్ట్ అనేది నేను ఎక్కడున్నా సరే ఫ్రెష్గానే వేస్తాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను, అది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ వేసుకుంటేనే బాగుంటుంది. మామూలుగా ఎప్పుడుదో నూరింది వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదండి, స్మెల్ రాదు, టేస్ట్ రాదు, అంత బాగుండదు. అట్లా చూసారు కదా, దీన్ని అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా చూడండి, ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించాను. ఎక్కువ ఆయిల్లో ఉడికించుకోవాలి అండి. దీంట్లో కారం వేసుకుందాము. స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 3 స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను అనమాట. ఇది 1/2 కేజీ చికెన్ అనమాట. 1/2 కేజీ, ఎగ్జాక్ట్గా 1/2 కేజీ ఉంటుంది. దానికి నేను లెక్క ప్రకారమే కారం వేస్తూ ఉంటాను. ఇంకా చూడండి, ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. కారం ముక్కలకు పట్టాలి. దీంట్లో నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాను, ఏంటంటే దోసకాయ వేసి వండుదామని చెప్పి. దోసకాయ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇందులో దోసకాయ వేస్తున్నాను. చూడండి, పుల్లటి దోసకాయ బాగుంటుందండి, చికెన్లో అయినా మటన్లో అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ముక్కలు కొంచెం సగం ఉడికింది అనుకున్నప్పుడు మూత తీసేసి ఇంకా దీంట్లో వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనము కారం వేసాం కదా. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలా కలిపేసాను కదా, ఇది మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీంట్లో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసేసుకొని కలుపుకొని దీంట్లో కొంచెం ఫైనల్గా కొంచెం ఉప్పు, కొంచెం మసాలా వేసుకుందాము.
ఇది ఉడకాలి కదా అండి, ఇంకా ఉడకాలి. దోసకాయ ముక్కలన్నీ ఉడకాలి, చికెన్ ఉడకాలి. అంతా పర్ఫెక్ట్గా ఉడికితే మనకు చికెన్ అయితే 100% ఉడికినట్టు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఏదో షూట్ చేయాలి కదా అని చెప్పేసి చికెన్ కర్రీ చేశాను కదా, అదైతే షూట్ చేశాను. ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేయాలి అండి, అది నా రెస్పాన్సిబిలిటీ. అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, దీన్ని స్ట్రక్చర్ చూస్తేనే చాలా బాగుంది అనిపిస్తుంది. కలరు చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే అయిపోయింది. దోసకాయ ముక్కలు ఉడికినాయి, చికెన్ పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.